1 ఇయర్ నుంచి మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఒక టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాము. సారీ, ఓకే. నేను డాడీకి ఫస్ట్ తినిపిస్తాను, నాన్నకి. హ్యాపీ మ్యారేజ్ డే. నాకు నువ్వు చెప్పు. నువ్వు రీతిలాగా మాట్లాడుతున్నావు. హాయ్ అండి, మేము మదినాగూడలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాము. అస్సలు కుదరటం లేదు. అంటే వెళ్తున్నాము, అంటే 4 టైమ్స్ వెళ్ళాము. 4 టైమ్స్ క్లోజ్ చేసేసారు గుడి. టైమింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఇప్పుడన్నా వెళ్తామో లేదో అని డౌట్గానే ఉంది. ఫుల్ వర్షం పడింది ఇప్పుడు దాకా, చూడండి రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇంకెలాగో వెళ్తున్నాము, దర్శనం అవ్వాలనే కోరుకుంటున్నాము. ఫస్ట్ పోయిన సంవత్సరం దసరాకి వెళ్ళాం, తర్వాత మా మ్యారేజ్ డే, తర్వాత మా వారి బర్త్డే రోజు వెళ్ళాము. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళాము, కూడా 4 టైమ్స్ వెళ్ళాము. అదే బర్త్డే రోజు కూడా వెళ్ళాము, క్లోజ్ అయిపోయింది. ఇంకా కుదరటం లేదు. ఈరోజు ఎలాగైనా వెళ్ళాలనుకున్నాం. ఈరోజు కూడా స్పెషల్ డేనండి, మా మ్యారేజ్ డే. ఈరోజు ఎలాగైనా ఇంకా దర్శనం చేసుకోవాలని గట్టిగా మనసులో అనుకున్నాము. వర్షం అయితే తగ్గింది, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. లైటింగ్ ఫెయిల్ అయింది బాగా, వర్షం పడేలాక ఇంకా మప్పుగా ఉంది. లేకపోతే ఈ టైం కొంచెం లైటింగ్ బాగానే ఉండేది. సరే, వీడియో ఎలా వస్తుందో ఏంటో మరి. వెళ్ళే దారిలో వెజిటేబుల్స్ చెప్పేసి వెళ్దాము, మనం వచ్చేలోపు ప్యాక్ చేసేసి పెట్టేసి. ఒకేసారి ఫుడ్ కూడా ప్లాన్ చేయండి. ఈ సాటర్డే, ఈరోజు సాటర్డే అండి. సాటర్డే మనం బయట ఫుడ్ తినాలంటే కొంచెం కష్టం. మిగతా రోజులైతే కనీసం బిర్యానీ అన్నా తినొచ్చు. ఇప్పుడు ఏం తినాలో ఏంటో. ఈ హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎండాకాలంలో వర్షాలు పడతాయి, చలికాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో వర్షాలు పడతాయి. ఎప్పుడు చూసినా వర్షాలు. ఈ వర్షాల వల్ల రోడ్లు సరిగ్గా ఉంటాయి. ఇంకెక్కడ నుంచి షాపింగ్ మాల్స్ పండగలతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా కలర్ఫుల్గా లైటింగ్స్ వేసుకుంటారు. రేట్స్ అంతా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. ఇదిగోండి వీడియోస్లో కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి. చెన్నై షాపింగ్ మాల్లో కొంచెం పర్వాలేదు. కానీ ఎంత లైటింగ్ వేసుకుంటారు మరి వీళ్ళు, పాపం ఎంతెంత మనీ వేస్ట్ అవుతుందో ఏమో. కానీ కొన్ని షాపుల్లోనే రేట్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని షాపుల్లో తక్కువగానే ఉంటాయి. లైటింగ్ మాత్రం అందరూ సమానంగానే ఇస్తారు. వెళ్తానే ఉన్నాం, ఇంకా టెంపుల్ మాత్రం రాలేదు. ఇంకా టైం పట్టేటట్టుంది. కార్లలో వెళ్ళే వాళ్ళకి చాలా లేట్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఈ బైక్ అనుకోండి, సందులో నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా సందులో నుంచి వెళ్ళిపోవచ్చు. అదే కార్ అనుకోండి, అన్నిట్లో దూరదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఫ్రీగా ఉంటే అందులో దూరిపోవచ్చు. గుడి అయితే ఓపెన్ లోనే ఉందండి, దర్శనం చేసుకుని వచ్చేయటమే. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మొత్తానికి ఈ ఇయర్ లో మాకు స్వామివారి దర్శనం అవ్వాలని రాసిపెట్టి ఉంటుంది. ఇప్పుడు దర్శనం అయిందండి, ప్రశాంతంగా ఉంది. కార్తీక మాసంలో వీక్లీ వన్స్ అన్న టెంపుల్కి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే ప్రసాదం తీసుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఒకసారి మీకు గుడి అంతా ఒకసారి చూపిస్తాను. నేను దర్శనం చేసుకున్న తర్వాతనే వీడియో తీస్తున్నాను. ఈ గుడికి ఎంట్రన్స్ 2 పక్కలు ఇచ్చారండి. అటువైపు ఉంది, అది అటు నుంచి వచ్చాము మేము. ఇటువైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. పక్కన చిన్న కోనేరు లాంటిది ఉంది. చిన్న వనం, గులాబీ చెట్లు, చిన్న తోటలాగా పెంచారు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. జూమ్ చేస్తానండి, స్వామివారు అక్కడ ఉన్నారు. ఇటు పక్కనేమో హనుమాన్ టెంపుల్, ఇంక ఇటు పక్కనేమో గణేష్ ఉందండి. దర్శనం అయితే బాగా జరిగింది. ఇదిగోండి, ఇప్పుడు మనం వెళ్తుంది గోశాలకు వెళ్దాము, ఒకసారి చూద్దాము.
అయితే ఈ ప్లేస్ బాగా నచ్చిందండి. మంచిగా చిన్న తోటలా పెంచారు. అదిగోండి అక్కడైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు కదా, మేము కూడా దిగాము. వెంకటేశ్వరది కళ్యాణోత్సవం ఫోటో చాలా బాగుంది ఆ ఫ్రేము. కార్తీక మాసం కదండి, అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. తులసి కోట చూడండి చాలా చక్కగా ఉంది. అయితే ఇక్కడే తీసుకున్నామండి. అయితే కిందనే కొట్టేసి వెళ్ళమన్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు జమ్మి చెట్టు అండి. మంచిగా బోర్డు పెట్టేస్తారు ఆకులు పోయకూడదు. ఇదిగోండి అక్కడేమో ఉసిరి చెట్టు అండి. దీపాలు పెడుతున్నారు కార్తీక మాసం కదా. పైన గుడి, వెంకటేశ్వర గుడి. ఇదేనండి ఎంట్రన్స్. అయితే మేము ఎందుకు ఈ గుడి మిస్ అయ్యామంటే, ఎప్పుడు వచ్చినా మేము మార్నింగ్ టైం వచ్చేవాళ్ళం. మార్నింగ్ టైం ఏమో 6 to 11 దాకా ఉంటుంది. సాటర్డే అయితే కనుక 6 to 12 దాకా ఉంటుంది. ఇంక ఈవినింగ్ టైం అయితే సాటర్డే అయితే 6 to 9, మిగతా రోజులు 6 to 8 వరకే ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి మాకు దర్శనం అందిందేమో. మార్నింగ్ టైము వీడియో తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందని మార్నింగ్ ట్రై చేసాము, కానీ వెనక్కి వెళ్ళిపోయాము. ఒకసారి గుడి ఎంట్రన్స్ చూపించండి. ఇదిగోండి గుడి చుట్టూరు అయితే ఇలా అవతారాలని మెన్షన్ చేశారు. కూర్మ అవతారం ఇలాగా గుడి చుట్టూరు అవతారాలను మెన్షన్ చేశారు. అమ్మయ్య టెంపుల్ అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే వర్షం పడింది కదా, నాకైతే మోమోస్ తినాలనిపిస్తుంది. ట్రై చేస్తాము. మరి ప్లేస్ మంచిగా ఉంటే తింటాము, లేకపోతే ఇంకేదైనా మార్చుకోవాలి. అంటే వర్షం పడింది కదా, ఎక్కడంటే అక్కడ తినకూడదు, అందుకనే. దా అద్యా మోమోస్ తినే ఇక్కడ అందరు బిజీగా ఉన్నారు. వచ్చి నువ్వు వెళ్ళి చెప్పేసి రావచ్చుగా. నాన్న వెళ్తున్నాడు దగ్గర. ఆల్రెడీ మేము మోమోస్ తిన్నాము, ఒకసారి తిన్నాము, చాలా బాగున్నాయి. ఇవ్వండి ఇంకా దారిలో సీతాఫలంకాయలు ఉన్నాయి. కేజీన్నర 100 అంట. తీసుకున్నాం మరి. ఇంక ఇక్కడ బాదం మిల్క్ అయితే ట్రై చేద్దాం వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ బాగుంటుందని వేరే వాళ్ళు చెప్పారు, అందుకే నేను బాదం మిల్క్ తీసుకోవడానికి వచ్చాను. స్వీట్ షాపు. స్వీట్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. బయట వర్షం పడుతుంది. బాదం మిల్క్ ఎవరైనా తాగుతారా కూల్గా? ఏది అదేంటది ఏదో అంటారు. ఓకే ఓకే, అందరూ మీరు తాగండి బాదం మిల్క్. అవును ఇంట్లో తాగారు, ఇక్కడేనా? తాగేసారు. ఇది పాస్తా అంట అండి, వెరైటీగా ఉంది టేస్ట్. ఇది ఒకటైతే తీసుకున్నాం. ఒక్కసారి అమ్మాయి జడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. చిన్నప్పుడు నేను అంత ఏజ్ నుంచి నేను అంత జుట్టు మెయింటైన్ చేయలేదు. ముందు అంత జుట్టుని మెయింటైన్ చేయాలంటే ఆ ఏజ్లో ముందు పేలు పడతాయండి. వాళ్ళ మమ్మీకి చాలా పెద్ద పని. చాలా పొడుగ్గా ఉంది కదా, బాగుంది కదా. చాకో చిప్స్ అయితేనే నాకు కేక్ నచ్చిద్దండి. మొన్న ఆద్య బర్త్డే రోజు రెడ్ వెల్వెట్ తీసుకొచ్చారు, అస్సలు బాగాలేదు, అది నాకు నచ్చలేదు. ఆద్య కోసం అని తీసుకొచ్చారు. ఆద్యకి నీకు ఇష్టం, అది బాగుందా కేక్? ఏమో నాకు అసలు నచ్చలేదు. నా కోసమని ఈ కేక్ అయితే తీసుకొచ్చారు. సరే కేక్ కట్ చేసేసి ఈ వీడియోని క్లోజ్ చేసేస్తా అని చెప్పాను కదా. రెడీయా? హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అంటారు. ఇప్పుడు ఏమనుకోవాలి? ఏమనుకోకుండా సైలెంట్గా కేక్ కట్ చేసేసి వీడియో కంప్లీట్ చేసేద్దాం. డాడీతో కట్ చేయాలి ఇద్దరు. సారీ. ఓకే, నేను డాడీకి ఫస్ట్ తినిపిస్తాను, నాన్నకి. హ్యాపీ మ్యారేజ్ డే. నాకు నువ్వు చెప్పు. నువ్వు రీతిలాగా మాట్లాడుతున్నావు బా. డాడీ పవన్ లాగా. హ్యాపీ మ్యారేజ్ డే. చూడు చాకోస్ అయితే బాగుంటుంది మంచిగా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సరే ఏదో ఒకటి థ్యాంక్ యూ నాన్న.
బాగా పెట్టవు బాగా పెడతావు ఇంకా అవి తీసుకోండి, ఇంకా పీసులు తీసుకుంటారు. ఒకసారి అందరికి ఒక్క నిమిషం తీసుకో. మీరు కూడా కేక్ తీసుకోండి. బాయ్ 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 బాయ్.